శివరాత్రికి హైదరాబాద్లోని ప్రముఖ శివాలయాలు మహాదేవుడి స్మరణలో మార్మోగుతున్నాయి. ఉదయం నుంచి ఒక్కటే రద్దీ. చాలామంది భక్తులు కొండపై వెలిసిన శివలింగాలకు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ సందడిపై ఐ న్యూస్ ప్రతినిధి లహరి అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో శైవ క్షేత్రాలన్నీ మారిమోగిపోతున్నాయి. మాఘ మాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి నాడున ఆ పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో భక్తులు కొలుస్తూ ఉంటారు. అయితే హైదరాబాద్ మహానగరంలో ఎన్నో శివాలయాలు ఉంటాయి, కానీ ప్రత్యేకంగా మనకు గుర్తొచ్చేది మాత్రం కీసరగుట్ట ఆలయం. ఈ కీసరగుట్ట ఆలయంలో ఆ మహాశివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఆ లింగ రూపంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు ప్రతిష్ఠించినటువంటి ఆ శివలింగాన్ని ఉద్భవించినటువంటి అపురూపమైనటువంటి శైవ క్షేత్రమే ఈ కీసరగుట్ట క్షేత్రం. సో ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా మహాశివరాత్రి అంటే ఇక్కడ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు అలాగే పూజా కార్యక్రమాలు ఎంతో విశిష్టంగా నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు జరిగేటువంటి పూజా కార్యక్రమాల గురించి అలాగే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఏమేమి జరుగుతుంటాయి, అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. శక్తి సంపన్నుడైన మహాశివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజు మహాశివరాత్రి. ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మహాదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. సో ఇక్కడ కీసరగుట్ట ఆలయంలో ఉదయం నుంచే తెల్లవారుజామున 3 గంటల నుంచి విశేషమైనటువంటి పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు కూడా తెల్లవారుజాము నుంచే ఆ లింగాన్ని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. అయితే ఇక్కడ మారుతిని మొదట దర్శించుకున్న తర్వాత ఆ తర్వాతే శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వెళ్తూ ఉంటారు. సో చూసుకోవచ్చు కూడా ఉదయం నుంచే క్రౌడ్ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. శ్రీరామలింగేశ్వర స్వామి అంటే కీసరగుట్ట శైవ క్షేత్రం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి, కానీ అతి పురాతనమైనటువంటి ఆలయం, ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంగా కూడా మనం కీసరగుట్ట ఆలయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా విశేషంగా 101 లింగాలు కూడా ఇక్కడ కొండపైన కొలువు తీరుతాయి. ఈ కొండపై కొలువుదీరినటువంటి ఈ శివలింగాలని దర్శించుకోవడానికి, అలాగే దోసెడు జలంతో ఆ శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివుడు కరుణించి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్ల విధంగా భక్తులను దీవిస్తాడని చెప్పేసి కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో ఎంతోమంది మహాశివరాత్రి పర్వదినాన భక్తులు పెద్ద ఎత్తున కూడా శివాలయాలకి చేరుకుంటున్నారు. ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో కూడా మారుమ్రోగుతున్నాయని చెప్పుకోవచ్చు. మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది. సో ఈ రోజున ఆ మహాశివుణ్ణి అభిషేకం చేసి భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కూడా ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందని భక్తుల విశ్వాసం కూడా. సో ఇక్కడ చాలామంది కూడా శివలింగాన్ని దర్శించుకుంటున్నారు, అలాగే అభిషేకాలు కార్యక్రమాలు దీపారాధన చేస్తున్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మ్యామ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సో శివరాత్రి సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడ? శుభోదయం అందరికీ. ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. నేను కీసరగుట్టలో ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాను. చాలా బాగా చేస్తారు. వేలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు, అందరూ దర్శించుకుంటూ ఉంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే జనాలు చాలా ఎక్కువ వివిధ సంఖ్యల్లో వస్తున్నారు. బట్ ఇక్కడ మెయింటెనెన్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఈ వాటర్ సరఫరా కూడా బాగుంది. చిన్నపిల్లలకి కూడా ప్రసాదాలు సరఫరా చేయడం అన్నీ చాలా బాగున్నాయి. అంతే అండి. బట్ ఇందు లోపల దర్శనం చేసుకున్నారా, లేకపోతే అభిషేకం చేసుకున్నామండి? దర్శనం చేసుకున్నాము. నియర్లీ 1.5 అవర్ పట్టింది మాకు. మేము ఉదయమే 4 o'clockకి బయలుదేరామండి దిల్సుఖ్నగర్ నుంచి. మాకు చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడము మాకు ఒక శుభ ఫలితం అనిపిస్తుంది. మాకు చాలా శుభ ఫలితాలు కూడా వచ్చాయి. సో శ్రీ రామలింగేశ్వర స్వామికి మేము మనసారా నమస్కరించి కోరుకుంటున్నామండి. సో ధన్యవాదాలండి. సో మొత్తం మీద మహాశివరాత్రి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. క్రమక్రమంగా రద్దీ అనేది నెలకొంది. ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది.
మహాశివరాత్రి సందర్భంగా శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే విపరీతంగా భక్తులు తరలి వస్తున్నారు. సో చూసుకోవచ్చు, కొండగట్టున వెలిసినటువంటి స్వయంభుగా వెలిసినటువంటి మహాదేవుణ్ణి దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడంతో మొత్తం జనసంద్రోహంగా మారిందని చెప్పుకోవచ్చు. సో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మ్యామ్, ఎక్కడి నుంచి వచ్చారు? ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మహాశివరాత్రి? ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ వస్తామండి, కంపల్సరీగా ఫాస్టింగ్ ఉంటాము, మార్నింగే వచ్చేస్తాము ఇక్కడ దర్శనానికి. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తాం, ఇప్పుడు వస్తాం, కార్తీక మాసంలో వస్తాం. సో ప్రసిద్ధి చెందినటువంటి శైవ క్షేత్రం అని కూడా చెప్పుకోవచ్చు ఈ కీసరగుట్ట ఆలయము. సో ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? ఇంకోటి ఉపవాసాలు జాగరణ కూడా ఉంటారు. సో మీరు ఏమైనా? ఉంటానండి, ఉపవాసం ఉంటాను, కానీ జాగరణ ఉండలేనండి. నేను కంపల్సరీ ఉపవాసం ఉంటాం, నేను మా వారు ఉంటాం, ఇద్దరం ఉంటాం. సో సార్ చెప్పండి, మీరు ఎలా, అంటే మీకు ఎలాంటి నమ్మకం శివుడి మీద? అంటే స్వయంభుగా వెలిసినటువంటి ఈ కీసరగుట్ట ఆలయంకి రావడానికి ప్రత్యేకత ఏంటి? అంటే ఇది ఒక విశేషం అండి, మాకు ఒకటి అది నమ్మకం మాట. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి మార్నింగే వచ్చేయాలి అని చెప్పి. యా, సో మొత్తం మీద మహాలింగేశ్వరుడు అంటేనే కీసరగుట్ట ఆలయం అని చెప్తున్నారు. ఎందుకంటే గ్రేటర్లో మహాశివాలయాలు చాలా ఉంటాయి, కానీ ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందినటువంటి శివక్షేత్రం మాత్రం కీసరగుట్ట క్షేత్రం అని చెప్పుకోవచ్చు. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నిండుగా కనిపిస్తున్నారు, మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు. సో నిండుగా ఒక దోసెడు జలంతోనైనా సరే అభిషేకం చేయాలి ఈరోజు అంటారు, మరి అభిషేకం చేశారా? అభిషేకం కోడలు వాళ్ళు చేస్తున్నారు, మా మధ్య వాళ్ళు, మా తోటికొల్లాలు చేస్తున్నారు. కానీ చాలా స్వచ్ఛమైన దేవుడండి అసలు. మనం అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. మేము ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. ఆ 25 సంవత్సరాలకే ఇప్పటికే చాలా తేడా వచ్చేసింది అసలు. చాలా మహిమల దేవుడండి. మాకైతే చాలా నమ్మకం అయ్యింది. సో ఉపవాసం ఉన్నారా? జాగరణ ఎలా చేస్తారు? అమ్మ, అసలు ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే మనము కాల పడవలేని వాళ్ళు కొంచెం పాలు తాగొచ్చండి, కానీ అంతలాగా ఇప్పుడు ఉండలేకపోతున్నారు కదా. పాలు అయినా తాగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం మూల కారణం ఏంటంటే అమ్మాయి అవి తాగకూడదు, ఈ తాగకూడదు, పొద్దున్న నుంచి అసలు పచ్చి మంచినీళ్ళు ఊము కూడా మింగకూడదు అనేసి అని అంటున్నారు. వాళ్ళ కొంచెం ఆరోగ్యాలు పాడవుతాయి. అందుకనేసి ఇలాంటప్పుడు మనం చూసుకొని మనం ఉపవాసాలు చెయ్యాలి. కానీ ఆ భగవంతుడు అన్నదే మనసులో ఉండాలి. కానీ అంతలా కాకుండా అయినా కానీ జాగారం అయితే 12:30 1 గంట వరకు అయితే సరిపోతుంది. అమ్మ, జాగరణ అంటే ఒకప్పుడు భజనలు, కీర్తనలు, సంకీర్తనలు ఇట్లా ఉండేవి, కానీ ఇప్పుడు రాను రాను ఆధునిక ఎన్నో మార్పులు వస్తున్నాయి. సో మీరు ఎలా ఉంటారు మామూలుగా జాగరణ? ఇంకా నేను మామూలుగా జాగారం అయితే సాయంత్రం 5, 6, 5 ఇప్పటికి నేను ఖజ్జారం పండు తట్టి ఒక పొద్దు ఇడుతాను. తర్వాత ఏదో జ్యూస్ చేసుకుంటా, కొంచెం జ్యూస్ తాగుతాను. 12:30 దాకా మామూలుగా. ఇంకా మనము ఇక్కడికే వచ్చేటోళ్ళు ఉంటే పర్వాలేదు, ఇంక ఇప్పుడు వచ్చేస్తున్నాం కాబట్టి నైట్ అయితే రాలేము. అందుగురించి అయితే నైట్ మా ఇంటి పక్కాసే గుడి, శివుడి గుడి కూడా ఉన్నది మా పక్కాసే. ఇంకా మా గుళ్ళోకి వెళ్తాము, కూర్చుంటాము, 12:30 దాకా ఉంటాము. ఇంటికి వచ్చేటోడికి 1 గంట అవుతుంది. ఒక 4 గంటల దాకా ఉంటాము. 4 గంటలకే మళ్ళీ పని అంతా చేసుకొని ఒక పొద్దు. మహాశివరాత్రి వేడుకలు భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మన బోర్బండ నుంచి వచ్చాను. మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టకు వచ్చారు. సో దర్శనం అయిందా? ఎలా అయింది? మంచిగా అయిందండి, ఫస్ట్ టైం వచ్చినా నేను. ఓకే, ఫస్ట్ టైం వచ్చారంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉంది లొకేషన్. సో సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దర్శనం అయ్యిందా? అయిందండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేము అలవాల నుంచి వచ్చాము. అలవాల నుంచి వచ్చారు. సో ఎంత టైంలో దర్శనం అయింది? ఏర్పాట్లన్నీ కూడా ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. 1.5 అవర్ పట్టింది, 300 టికెట్స్. ధర్మదర్శనం కూడా చాలా తొందరలోనే అవుతుంది. అన్ని ఏర్పాట్లన్నీ బాగున్నాయి, పోలీస్ సిబ్బంది చాలా బాగా చేస్తుంది ఏర్పాట్లన్నీ. సో శ్రీరామ లింగేశ్వరుడి చేతుల మీదుగా ఉద్భవించినటువంటి అపురూపమైనటువంటి క్షేత్రం కీసరగుట్ట క్షేత్రం. ఇక్కడికి ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆ మహాభక్తుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సంకీర్తనలు, భజనలు, శివనామ స్మరణము, అలాగే స్తోత్రాలు, సంకీర్తనలు, భజనలు, ఇలా అనేక రకాలుగా వారి భక్తిని చాటుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా తెల్లవారుజాము నుంచి ఇక్కడికి వచ్చి కొండగట్టున వెలిసినటువంటి 101 లింగాలను అభిషేకించి చాలామంది వాళ్ళు ఎంతో నిండుగా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి వాళ్ళు మొక్కుకుంటున్నారు. సో ఇక్కడ శైవ క్షేత్రం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. ఇదండి శ్రీరామలింగేశ్వర స్వామి ప్రాశస్త్యం. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా
విశేషంగా ఉదయం తెల్లవారుజాము నుంచి 3 గంటల నుంచి ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దీంతో లక్షలాది మంది ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు అధికారులు. ఎక్కడా కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులు సకాలంలో క్యూ లైన్లో వెళ్ళే విధంగా ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా ప్రతీది కూడా వాళ్ళకు ఇబ్బంది కలగకుండా పోలీసు బందోబస్తు నడుమ వాళ్ళకు సాఫీగా దర్శనమయ్యేటట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో లహరి, కీసరగుట్ట నుంచి.